అవసరం. ఓకే మేడం, అలాంటి విషయాలు ఇప్పుడు భూములు ఉన్నాయి, వాళ్ళకి అమ్ముకోవడం కష్టాలు ఉంటాయి. ఆ భూములు వ్యవసాయం చేసుకోవడానికి పనికి రాకుండా సారవంతమైన లేకుండా ఉండొచ్చు. అలాంటప్పుడు వాళ్ళకి అమ్మేయడం ఇష్టం లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవడానికి అవకాశం ఉందా? ప్రభుత్వ భూములు అస్సలు తాకట్టు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే దానిలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అలాంటి తాకట్టు పెట్టాలి అస్సలు జరగవు. ఏది జరిగినా కూడా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇక్కడ గవర్నమెంట్ అనేది ఏంటంటే అథారిటీ. వారు ఇక్కడ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఇనామ్ అబాలిషన్ యాక్ట్ కింద కానివ్వండి, ఎక్సెస్ భూములు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో అవన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం వెనక ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే అసలు భూమి లేకుండా నిరుపేదలుగా ఉన్నారో వాళ్ళ జీవితాలని బాగు చేయాలనే సంకల్పంతో వాళ్ళకి ఆ ల్యాండ్ ఇవ్వటం జరిగింది, అసైన్ భూమ్స్ ఇవన్నీ ద్వారా. అలా ఇచ్చినప్పుడు వేరే వాళ్ళ నుంచి బలవంతంగా ల్యాండ్ స్వాధీనం చేసుకున్నా, లేకపోతే వీళ్ళు తెలియకుండా వేరే వాళ్ళకి ప్రభుత్వ అనుమతి లేకుండా అమ్మినా, ఇలాంటి పద్ధతులు ఎలాంటి ప్రాసెసింగ్ చేసినా కూడా అవేవి కూడా చెల్లవు. వాటిని సరైన పద్ధతిలో మాత్రమే గవర్నమెంట్కి ఇవ్వాల్సిన రిప్రజెంటేషన్స్ కానివ్వండి, పిటిషన్స్ కానివ్వండి, ఆ ప్రస్తుత భూమి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత మాత్రమే ప్రభుత్వ అనుమతితో మాత్రమే వాళ్ళు కొనుగోళ్లు కానీ అమ్మటాలు కానీ చేయాలి తప్ప ఎవరంతటా వాళ్ళు చేయడానికి వీల్లేదు. అంటే వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళకి ఈ భూమి సాగు చేయలేని పరిస్థితి కాబట్టి వాళ్ళకున్న అవసరాలు ఏంటి, ఇవన్నీ ప్రభుత్వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వీళ్ళ అథారిటీ, తహసీల్దారు, మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వీళ్ళంతా కూడా సర్వే చేస్తారు. ఆ భూమి దగ్గరకు వచ్చి సర్వే చేసి వీళ్ళు చెప్పిందంతా నిజమే అని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అలాగే వారసులు వస్తారు. ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే ఆ పట్టా ఇచ్చారో వారి తర్వాత వారసులు వచ్చినప్పుడు వాళ్ళ పేరు మీద కూడా ఆ పట్టా కావాలి, దానికోసం మ్యూటేషన్ చేయించాలి. సో అలాంటివన్నీ కూడా మా ఎల్ఎల్పి తప్పకుండా చేస్తుంది. సరైన మార్గంలో వాళ్ళు వెళ్ళే విధంగా మా సహాయ సహకారాలు వాళ్ళకి ఎల్లప్పుడు ఇస్తూ ఉంటాము. సరైన పద్ధతిలో వాళ్ళని నడిపించడానికి మేము మా లా ఫామ్ తరపున మేము సహాయం చేస్తూ ఉంటాం.